మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ దేవరతో దుమ్ము దులిపేస్తున్నాడు. ఏ థియేటర్ చూసినా ఈ సినిమా దుమ్ము రేపుతోంది. ఎక్కడ చూసినా తారక్ హంగామా మామూలుగా లేదు. సినిమా రిలీజ్ అయ్యి 3 రోజులైనా హౌస్ఫుల్స్ ఏ మాత్రం తగ్గట్లేదు. ఆడియన్స్లో దేవర వైబ్స్ ఏ మాత్రం తగ్గట్లేదు. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బొమ్మ బ్లాక్ బాస్టర్ అంటున్నారు. సినిమా చూసి ఫుల్ సాటిస్ఫై అయ్యి వస్తున్నారు. కథలో కంటెంట్ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్ డూపర్ అంటున్నారు. పాటలైతే అభిమానులకు ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. దేవరపై విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలున్నాయి. దాంతో అంచనాలకు తగ్గట్లే రఫాయిస్తోంది. మొత్తానికి దేవర అనుకున్నట్లుగానే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. తారక్ నట విశ్వరూపానికి పాత రికార్డులు బద్దలవుతున్నాయి. ప్రస్తుతం దేవర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఇతర దేశాల్లో కూడా దేవర చెడుగుడు ఆడేస్తోంది. తారక్ సినిమా కావడంతో తొలి రోజే దేవర సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను కొల్లగొట్టింది. తొలి రోజు ఏకంగా 172 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక రెండో రోజు 243 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఈ సినిమా ఇంకా తగ్గట్లేదు. పిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు దేవరకు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో మూడో రోజు కూడా దేవర వసూళ్ల తుఫాను సృష్టించింది. మూడో రోజు ముచ్చటగా మ్యాజిక్ ఫిగర్ని ఈ సినిమా అందుకుంది. మూడో రోజుకే 300 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది. ఇక మొత్తం 3 రోజుల్లో 304 కోట్లు వసూలు చేసినట్లు మూవీ టీం తెలిపింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో అఫీషియల్ పోస్టర్ని విడుదల చేసింది. ఈ వసూళ్లు ఇంకా పెరుగుతున్నాయి. ఈ వసూళ్లతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు, కాలరెగరేస్తున్నారు. దేవర దిగితే బాక్సాఫీస్ దద్దరిల్లిపోవాల్సిందే అని కామెంట్స్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూడాలి మరి దేవర ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో. మరి దేవర సృష్టిస్తున్న ఈ రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.